వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ముఖ్యంగా శవం కదిలితేనే బయటకు వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్తూ ఉన్న సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాటలో సింగయ్య అనే వ్యక్తి మరణించాడు అని చెప్పి వార్తలు వచ్చినా అది ఆయన కారు కింద కాదు, ఏదో కాన్వాయ్లో వెళ్లే కారు కింద అని చెప్పి మొదటి నుంచి చెప్తూ వచ్చినప్పటికీ కూడా నిన్న ఒక వీడియో ఫుటేజ్ బయటికి రావడం వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందే ఆ వ్యక్తి పడినప్పటికీ కూడా ఆయన్ని టైర్ కింద నుంచి పక్కకు తొలగించకుండా అలా ముందుకు వెళ్ళిన దృశ్యాలైతే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం అందరం కూడా చూసాం. అది చూడడానికే చాలా భయానకంగా అనిపిస్తూ ఉంది. మనం సినిమాల్లో జరుగుతూ ఉంటేనే భయపడుతూ ఉంటాం. అలాంటిది కళ్ళ ముందు అలా జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజల్లోకి వెళుతూ పరామర్శ కోసం వెళ్తున్నటువంటి వ్యక్తి అలా చేయడాన్ని ఎలా చూడాలి? అసలు ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలతో మమేకం కావడానికి వెళ్తున్నారు. మరి ప్రజలకి చనిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అంబులెన్స్కి పిలవమని చెప్పకపోవడం ఎందుకు మరి చేయడం జరిగింది? అయితే ఈ కేసుకు సంబంధించి అసలు గుంటూరు ఎస్పీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషనే ఇచ్చారు అనే విధంగా కూడా ముందు ఒక కార్ నెంబర్ చెప్పారు, అది ప్రమాదవశాత్తు ఏదో ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీదని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న నైట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పారు. అయితే కేసు అయితే ప్రస్తుతానికి నమోదైనట్లు తెలుస్తుంది. A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, అలాగే A2గా జగన్మోహన్ రెడ్డిని, A3గా జగన్మోహన్ రెడ్డి PA నాగేశ్వర రెడ్డిని, ఇట్లా మొత్తమే 6 మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ శవయాత్ర పేరుతో ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిందే ఓదార్పు, సానుభూతి, అలాగే విగ్రహావిష్కరణ, ఈ 3కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలకి సేవ చేస్తాను, 2.0తో కార్యకర్తలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదేనా మరి ఇచ్చే ఇంపార్టెన్స్? ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయినప్పటికీ కూడా స్పందించకుండా వెళ్ళిపోవడం, ఆయన్ని తీసి పక్కన పడేసి అంబులెన్స్ వచ్చేదాకా మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. మధు, జగదీశ్వర్ రెడ్డి అనే అతను, ఇప్పుడు సింగయ్య గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నా అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైతే నిన్న విజువల్ బయటికి రావడం ద్వారా మరి అది వైసీపీ కార్యకర్తలు రిలీజ్ చేశారా, లేకపోతే పోలీసులు రిలీజ్ చేశారా, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ వీడియోని రిలీజ్ చేశారా? ఈ విషయాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది. నమస్తే సార్, అందరికీ గుడ్ మార్నింగ్. నమస్తే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నా మాట వినిపిస్తుందా మీకు? రైట్ సార్, నా మాట వినిపిస్తుందా సుబ్బారావు గారు? రైట్, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయినప్పటికీ కూడా నా మాట మీకు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం, ఈ శవయాత్ర చేయడం, దేనికి ఎక్కువ ప్రజల్లోకి ఏం ప్రాధాన్యత ఇవ్వడం కోసం చెప్పి ఆయన వెళ్ళడం జరుగుతుంది? ముఖ్యంగా ఆయన ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పర్యటనలు చూస్తే ఎవరైతే చనిపోతారో ఆ సందర్భంగానే బయటికి రావడం, గంజాయి బ్యాచ్ను కలవడం, అసలు ఏం సందేశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అనుకోవాలి? అందరికీ నమస్కారం అండి. సుబ్బారావు గారికి, ఆనంద్ సాగర్ గారికి, మీకు, మహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పాలై సంవత్సరం అవుతాం. ఈ సంవత్సరం లోపల కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుద్ది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ భావించారు. అయితే వాళ్ళు కూడా ముందుగా అనుకున్నది ఏంటంటే, వీళ్ళు ఏమన్నా రెడ్ బుక్ అది ఓపెన్ చేసి కక్ష సాధిస్తారు, ఒకళ్ళంకల్ ఒకళ్ళని తోలు తీసి ఎండేస్తారు, లోపల జైల్లో పడేస్తారు అని అనుకున్నారు.
అయితే వాళ్ళు ఆశించిన మేరకు ఊహించిన విధంగా వీళ్ళేమీ చేయలేదు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నారు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి. అలాగే కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది. పల్చగా 2-3 కేసులు, ఒక 4-5 కేసులు పెట్టారు. అవి కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇరుక్కున్నారు అంతే. వీళ్ళేం పనిగట్టుకుని కక్ష సాధింపుగా ఏమీ చేయలేదు. ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఏదో రూపంలో బయటకు రావాలి. బుడమేరు వరదల రూపంలో వచ్చినా రివర్స్ అయింది, అతను ఏ రూపంలో బయటకు వచ్చినా అతను రివర్స్ అవుతాం. చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, ఎవరికాళ్ళు స్వేచ్ఛగా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఇటువంటి కురచ బుద్ధి ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, అరాచకవాదులు ప్రశాంతంగా వాళ్ళు ఉండరు, ప్రజలు ఉండేవారు. కాబట్టి అతను ఈ రకంగా తెగబడ్డాడు. ఆయన ఏమనుకున్నాడంటే, కొత్త వాళ్ళు ఎవరో తటస్థులు, గౌరవప్రదంగా జీవించే వాళ్ళు, మర్యాదస్తులు ఎవరో తనకి మద్దతుగా నిలవరో, తనకి మద్దతుగా నిలిచే వాళ్ళు ఎవరు ఉన్నారంటే పిక్ పాకెటర్స్, గంజాయి సేవించేవాళ్ళు, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, అరాచకవాదులు, రౌడీ షీటర్లు, వీళ్ళే తనకు మద్దతు ఇస్తారనేటువంటి అతను స్పష్టం. వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలోకి వచ్చినట్టున్నాడు. మిగతా వాళ్ళు నాయకులు దాన్ని సమర్థించరు, కానీ ఇతను ఏం చెప్తే నడుచుకోవాల్సిందే వాళ్ళంతా. ఆ రకంగా ఆయన ఏం చేసాడంటే, అంతకుముందు తెనాలి పర్యటించినా, పొదిల్లో పర్యటించినా, లేకపోతే ఇప్పుడు నిన్న సత్తెనపల్లి వచ్చినా ఎంత దారుణం అంటే అండి, 1 year బ్యాక్ ఆయన చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని. దానికి కారణం స్పష్టం. అతను బెట్టింగ్ డబ్బులు అయినాయి, అతను కోల్పోయాడు. ఇతరుల దగ్గర కూడా చీటింగ్ చేయడు, కూడా వాళ్ళ ముఖం చూపించలేక చనిపోయాడు. దానికి అప్పుడే చేయాలి. ఓన్లీ నాగమల్లేశ్వరరావు కాకుండా ఇంకా చాలా మంది అక్కడ చనిపోయారు. గుంటూరులో ఎక్కడో వేణుగోపాల్ రెడ్డి అని, యలమంచిలి శివాజీ వైసీపీకి చెందిన యూట్యూబ్ కన్వీనర్, చాలా మంది చనిపోయినప్పటికీ ఈయన్ని మాత్రమే పరామర్శించి దానికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటది అంటారు? ఏమి లేదండి, ఇక్కడ మీకు గుంటూరు ప్రాంతం రాజధాని ప్రాంతం, పల్నాడు ఏరియా, అక్కడ అమరావతిని బద్నాం చేసే కార్యక్రమం నిన్న వారం రోజుల క్రితం టీవీలో ఏం మాట్లాడారో చూసాం. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ బాగోలేదు, వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి మా ముద్ర వేయాలి అక్కడ. అదే ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు. వీళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ కాపాడే విధంలో వీళ్ళు కూడా ఈ దుష్ట శిక్షణ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇతను ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఫలితాలకు మధ్యలో వాళ్ళు మాట్లాడిన మాటలో ఆ పెయిడ్ ఆర్టిస్టుల చేత, లేకపోతే ఎనలిస్టుల చేత, లేకపోతే ఈ సఫాలజిస్టుల చేత మాట్లాడించిన మాటల వల్ల చాలా మంది మోసపోయారు, చాలా మంది దెబ్బైపోయారు. వాళ్ళందరికీ పరామర్శ చేయాలంటే తన జీవితకాలం సరిపోదు. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, రప్ప నరుకుతామనంటాం, అడ్డమత్తే తొక్కించుకుంటూ వెళ్ళిపోతానంటాం, ఇవన్నీ వాళ్ళు చేసి చూపి ఎప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఆగట్లేదు, ఇప్పుడే చేసేస్తున్నారు. ఇక్కడ ఈ పల్నాడులో సత్తెనపల్లి దాంట్లో ఆ చనిపోయిన దాంట్లో ఒక దుర్మార్గం, మానవత్వం అనేటువంటి ఏకోసారి కనపడలేదు. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏంటి, అసలు విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇతను వెళ్తుంటే అంతమంది అలాగే వెళ్తున్నారంటే ముందే అడ్డుకోవాలి. సరే, ఇలా అడ్డుకుంటే ఆ అడ్డుకోవడం కోసమే వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మొదలుగా వెళ్ళనిద్దాం అనుకుంటే, వాళ్ళు చేసిన అరాచకం చూసిన తర్వాత కూడా వెంటనే ఆ రోజు సాయంత్రమే కేసులు నమోదు చేయాలి. సోషల్ మీడియా ఒత్తిడి మేరకే నేను ఇదంతా జరుగుతుందని అనుకుంటాను. తర్వాత వాళ్ళ చర్యలు కదలిక రావడానికి కారణం సోషల్ మీడియాలో ఒత్తిడి మేరకే ఇదంతా. ఎందుకంటే స్పష్టంగా తెలుస్తా, ఎస్పీ గారు పాపం నిజంగానే సిన్సియర్ ఆఫీసర్ అంట. అతని గురించి నేను ఎంక్వైరీ చేస్తే సిన్సియర్ ఆఫీసర్, కానీ ఎందుకో ఇలాగా కింద స్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారం వల్ల అంటే ఆయన కూడా తప్పుదారి పట్టించారని చెప్పి అనుకోవాలి ఈ లెక్కన. ఇప్పుడు ఒక ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక నిర్ణయం చెప్పేస్తున్నాడంటే, ఒక డిసైడ్ చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో ఆయన లోక్యం లేదు, చాలా జాగ్రత్తగా మాట ఇదంతా దర్యాప్తులో ఉంది, తర్వాత మేము చెప్తూ చెప్పి ఉండాలి. కానీ ఆయన
ఆ, ఇటీవల కాలంలో ఇప్పుడు చాలా ఇన్సిడెంట్లో గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ బోరగడ్డ నీళ్ళ విషయంలో కానీ కొన్నాటిలో వీళ్ళు పోలీసులు మాట పడ్డారు. ఇటువంటి మాట పడకుండా వ్యవహరించాలటం ఎందుకు రావడం, ఎందుకంటే వాళ్ళు ఒక మంచివాడిని ఏదైనా వేధించమంటే లేకపోతే మంచివాడిని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆలోచించవచ్చు. అలాంటి అరాచకవాదులు, హంతకులు, దుర్మార్గులు చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాళ్ళని, తొక్కుకుండా పోయిన వాళ్ళని రప్ప చంపేస్తాం నరికేస్తాం అన్న వాళ్ళ పట్ల వీళ్ళు ఉదాసీన వైఖరిని మనం ఎవరో క్షమించలేమండి, మనం ఏం ఆగలేం. ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలందరూ కూడా వాళ్ళ కార్యకర్త ఆ సంజయ్ అన్న అతను లేకపోతే ఇంకొక అతను ఊపిరాడకి చనిపోయాడు అక్కడ తొక్కిసలాటలో. ఇటువంటి విషయంలో వాళ్ళ కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జీవితాలని బలి చేసుకోవద్దు. ఆల్రెడీ గంజాయికి బానిసలయ్యి జగన్మోహన్ రెడ్డి మత్తులో వాళ్ళంతా కూడా జీవితాలు ఆల్రెడీ 3 అంతులు నాశనం చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా జీవితం ప్రశాంతంగా చదువుకుని అందంగా ఉద్యోగం చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపినాటికే పూర్ణ జీవితం లభిస్తుంది. ఇటువంటి అడ్డదారులు వెళ్ళినటికి ఎప్పుడూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నమ్ముకుంటే కుక్క దోకను బట్టి గోదావరి ఈదినట్టు అతను ఎలహంకపోయి ఇప్పుడు అక్కడ దాక్కున్నాడు బెంగళూరులో. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ నాయకులైనా సరే, విడుదల రజనీ అయినా, అంబటి రాంబాబు అయినా, లేదా అంబటి రాంబాబు తమ్ముడైనా, ఇంకొకడైనా అసలు ఏం సాధిద్దామని కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. వాళ్ళు ఏదో బటన్ నొక్కే 5 ఏళ్ళకు నొక్కిన బటన్ వీళ్ళు 1 సంవత్సరంలో ఇచ్చి పడేశారు. ఆ సంక్షేమ విషయంలో వీళ్ళ గురించి మనం ఎవరో ప్రశ్నించే సమస్య లేదు. అభివృద్ధి డెఫినెట్గా ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు ఏ రకంగా ఎదుర్కోగలరు? వీళ్ళు ఈ అరాచకం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా కొంచెం సావనే అన్నట్టుగా వదిలి మెల్లమెల్లగా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఒక్కసారి కొండెర చేసి కొరడా జులిపిస్తే వీళ్ళందరూ ఎంతసేపు అంటే వీళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఎవరైనా బలేదు, ఏ పార్టీలోనే సరే కార్యకర్తలే బలవుతారు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులే బలవుతారు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఇటువంటి వ్యవహారాల్లో కానీ, ఊరేగింపులు కానీ, పరామర్శలు కానీ ఇటువంటిప్పుడు చాలా బొల్లి దగ్గర పెట్టి ఉండాలి. చట్టం అనేటువంటిది మనకి చాలా చుట్టంగా కనిపిస్తూ ఉంటది. అధికారులు ఉన్నప్పుడు, లేదంటే అధికారులు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనకు చాలా చుట్టాల్లా కనిపిస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే, పోలీసు వ్యవస్థతోటి నా దోస్తి, నా దుష్మని. వాళ్ళతో స్నేహము మంచిది కాదు, శత్రుత్వం మంచిది కాదు. కాబట్టి చట్ట ప్రకారం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఎప్పటికైనా సరే మనం చట్టం చాలా కఠినం, చాలా సులభతరం. తప్పించుకునే వాళ్ళ దారులు కూడా తాళం తీసి డోర్లు ఓపెన్ గా ఉంటాయి. కాబట్టి మనం చాలా ఎందుకంటే మన దేశంలో వ్యవస్థలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు, ఆర్థిక ఉగ్రవాదుల చేతిలో నలిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పిలిపించినా డెఫినెట్ గా ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి ముందు రావాలి. లేదంటే కనుక వాళ్ళ కుటుంబం, ఇప్పుడు మొన్న కుర్రోడు రప్ప కుర్రోడు అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ ఆవిడ కుర్రోడిని, ఆ పిల్లోడిని చేసుకుని ఆ జైలుకి, అక్కడికి స్టేషన్ కి, అక్కడికి లాయర్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ పరిస్థితి అవసరం అతనికి? జగన్మోహన్ రెడ్డి ఏం ఆదుకుంటాడండి? కాబట్టి ఏమైనా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎంత కఠినంగా వ్యవహరించాలంటే మళ్ళా ఎవడైనా ఇటువంటి పిలిపించినప్పుడు రోడ్డు ఎక్కాలంటే గజ్జ వణకాలి. రైట్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లోని పెద్దలకి నమస్కారం. యా అరుణ్ గారు, నిన్న సింగయ్య అనే వ్యక్తి ఏ విధంగా మరణించారు అనే దానికి సంబంధించి ఒక వీడియో బయటికి రావడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడినట్టే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఇంకా బయటికి రాలేదు, ఎక్కడ ఏ మాట చెప్పలేదు. కానీ సింగయ్య అనే వ్యక్తి ఆ ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఎలాంటి బాధ ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మా సభ సక్సెస్ అయ్యింది అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు సభ సక్సెస్ అవడం కోసమే చూసుకుంటున్నారా? ప్రజల ప్రాణాలతో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదా? అంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించారు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చా? రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యుల్ని కూడా పైకి పంపించినటువంటి వ్యక్తుల నుంచి మీరు ఇన్ని రకమైనటువంటి విలువలు ఆశించడం అనేది నిజంగానే మీ అమాయకత్వం, మా అమాయకత్వం అవుతుందండి 100% కూడా. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి హత్య ఏ కారణాలతో జరిగింది, ఎవరు చేయించాలన్న విషయాలు మీ అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ రాజకీయ సభ కోసం ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కూడా 100% ఏదో మా సభకు తగిలినటువంటి దిష్టి పోయింది ఒక వ్యక్తి చనిపోవడం మూలంగా అని చెప్పేసి భావించే వాళ్ళే తప్ప
అయ్యో ప్రాణం పోయింది, అతని కుటుంబం పరిస్థితి ఏంటి, అతను రోడ్డును పడతాడు అనేటువంటి ఆలోచించేటువంటి అన్ని సుగుణాలు వైసీపీ పార్టీలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి ఉండాలనుకోవడం 100% తప్పు. ఇక్కడ మొదటగా పోలీసులు ముందే ఆంక్షలు పెట్టారు, మీరు ఇంతమందే రావాలి, ఇన్ని కార్లే ఉండాలి అని చెప్పేసి. అయినా సరే వాటిని ఉల్లంఘించి క్రౌడ్ గ్యాదరింగ్ చేసి అన్ని కార్లతో వెళ్లారు. వెళ్ళినప్పుడు Z+ కేటగిరీ ఉన్నటువంటి అతను 100% ఎంత వరకు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పరిశీలించుకుంటూ ఉండాలి. అక్కడ సెక్యూరిటీ కూడా అంతే స్థాయిలో వర్క్ చేయాలి. కానీ అవేమీ జరగకుండా ఒక వ్యక్తి దగ్గరకంతా వెళ్ళి డ్రైవర్ కూడా అతను కింద పడ్డడం తెలిసి కూడా పట్టించుకోకుండా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అదే కారుకి అభివాదం చేస్తూ ఉంటే ఆ సంబరాల్లో చూస్తూ ఇతను తొక్కించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ వీడియోలో క్లియర్ గా. ఎదురొచ్చి చాలా మంది కారు ఎక్కి మరి వెనక్కపోని అంటున్నా సరే ఆయన ముందుకెళ్ళమని చెప్పేసి నమస్కారాలు పెడుతూ ఉంటే ఆయన నమస్కారాలు చూస్తూ ముందుకెళ్ళే సిచ్యువేషన్. అది అట్లా ఉంచితే ప్రమాదం జరిగింది అని తెలిసినప్పుడు కనీసం కృతజ్ఞతగా ఆ ప్రమాదం జరిగిన వ్యక్తిని అంబులెన్స్ లో ఎక్కించి ఉంటే ఈ రోజు ఇంకొక రేంజ్ లో ఉండేది. ఈ మనం డిస్కషన్ చేసినటువంటి మాటలన్నీ కూడా ఇంకో దారిలో ఉండేవి. కానీ ఏదో కుక్కో పిల్లో తొండో ఉడతో మన కారు కింద పడితే దారిని వెళ్ళేటప్పుడు లాగి పక్కనేసి ఎలా వెళ్తాము, ఆ సిచ్యువేషన్ లో ఒక మనిషి కారు కింద పడితే లాగి రోడ్డు పక్కనేసి వెళ్ళిపోయారు అంటే ఎంత దారుణమైన క్రూరమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఆ గుంపుగా వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, ఆ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అతను నడుస్తున్నటువంటి తీరు కానివ్వండి, అతను నడిపిస్తున్నటువంటి వ్యక్తుల తీరు కానివ్వండి, ఈ సంఘటన మనందరికీ ఒక పెద్ద తారకానివ్వండి. అసలు ఒక మనిషి కారు కింద పడితే అతని కారు కింద తెలిసినప్పటికీ కూడా పక్కకు లాగేసి వెళ్ళిపోయారు. నిజంగా మనం జనరల్ గా ఏదైనా జంతువులు పడితే కూడా జారి చూపించి ఆగుతాం, బతికించగలం ఏమైనా ట్రై చేస్తాము. బతకలేదు చనిపోయింది అనుకున్న క్రమంలో ఇంకా రోడ్డు మీద అడ్డం ఎందుకు ఇంకా దారుణంగా వెహికల్స్ కింద పడిద్ది అని చెప్పేసి పక్కకు లాగేసి వెళ్తాం మనం జనరల్ గా. కానీ వాళ్ళు ఒక మనిషిని, ప్రాణాలు ఉన్నాయి అప్పటికి, అట్లీస్ట్ అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్ కి పంపించాలి అన్నటువంటి మానవత్వం కూడా లేకుండా ఒక మృగ సంతతికి పుట్టినటువంటి వ్యక్తుల్లాగా రోడ్డు పక్కనేసి వెళ్ళిపోయారు అంటే ఎవరో బెట్టింగ్ కోసం బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం వెళుతూ ఇంకొక బ్రతుకున్నటువంటి వ్యక్తిని శవంగా మార్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి ఇంకెన్ని జరిగి ఉంటాయో మనకి ఈ వీడియో దొరికింది కాబట్టి తెలిసింది, లేదంటే ఇంకెన్ని ఘోరాలు కప్పి కూర్చుండేవాళ్ళు. ఇంకొకటి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటి అంటే క్లియర్ గా ఎస్పీ సతీష్ గారికి అక్కడి నుంచి ఆ సమాచారం ఇచ్చింది ఎవరు, మొన్న జగన్ క్యాన్వాయ్ కాదు 009 వెహికల్ కింద పడ్డాడు అని చెప్పేసి అక్కడి నుంచి సమాచారం ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరు, ప్రధానంగా ఇది ఐడెంటిఫై చేయాలి మనం. అంటే ఇప్పటికీ మనం అనుకుంటున్నాం వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఎస్పీ అక్కడ లేడు, స్పాట్ లో లైవ్ లో సంఘటన జరిగినప్పుడు ఎస్పీ లేడు. ఎస్పీకి వాళ్ళ టీం ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ద్వారా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్పీకి నిజం తెలిస్తే అప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేము, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే బయటికి అన్నటువంటి ఉద్దేశంతో తప్పుడు సమాచారం అందించారా, లేదంటే నిజంగానే ఎస్పీ గారికి వాళ్ళ స్టాఫ్ తప్పుడు సమాచారం అందించారా ఒకటి. రెండోది వేరే ఎవరిదన్నా కారు గనక అయితే మాకు సంబంధం లేదు, మేము అసలు అక్కడ లేము రాము అన్న కాన్సెప్ట్ ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళ మనుషులదే ఆ గొట్టిపాటి హరీష్ అనేటువంటి వైసీపీ టైంలో ఒక కార్పొరేషన్ లో డైరెక్టర్ గా చేసినటువంటి వ్యక్తి కారు నంబర్ చెప్పారు క్లియర్ గా. అంటే అతను అనుకోండి నెత్తినేసుకుంటాడు క్లియర్ గా వాళ్ళ నాయకుడు చేసినటువంటి తప్పుని ఇతను నెత్తినేసుకొని వాళ్ళ నాయకుడిని తప్పిస్తాడు, వాళ్ళ నాయకుడు చేసినటువంటి కారు వాళ్ళ నాయకుడు చేసినటువంటి నేరాన్ని అని చెప్పేసి తెలివిగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కారు నెంబరే చెప్పారు క్లియర్ గా. అంటే ఇక్కడ వాంటెడ్ గా ఒక సీన్ క్రియేషన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్ని తప్పించడానికి అని చెప్పేసి అయితే మాకు అనిపిస్తూ ఉంది. ఈ రెండు అంశాల్లో కూడా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఎస్పీ గారికి తెలిసి జరిగిందా, ఎస్పీ గారికి తెలియకుండా వేరే వ్యక్తులు ఎవరన్నా చెప్తే జరిగిందా, లేదంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఆ సరౌండింగ్స్ లో ఆ సంఘటన జరిగినప్పుడు లేకపోతే పక్కన వీళ్ళ ఒక పందినో కుక్కనో లాగినట్టు పక్కన పడేశారు కదా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, ఆ పక్కన లాగేసిన తర్వాత ఎవరన్నా పోలీసు వాళ్ళు తప్పుగా ఇంకొక కారు చూసి ఆ కారు గుద్దుకున్నారని చెప్పడం జరిగింది అనేది మాకు అర్థం కాని విషయం అండి. ఇది ఇలాగే పోతూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రజలకి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే ప్రజలకి ఎవరొచ్చినా ఇంతేలే, వాళ్ళు వస్తే వీళ్ళని కాపాడతారు, వీళ్ళు వస్తే వాళ్ళని కాపాడతారు, ఇది ఇంతే సాగిపోతా ఉంది, ఎవరి మీద ఎలాంటి యాక్షన్స్ ఉండట్లేదు అన్నటువంటి ఆలోచన ధోరణి సామాజికంగా ప్రజల్లో వచ్చేటువంటి పరిస్థితులే వాళ్ళకి నెలకొని ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద తీవ్రమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకొని తీరాలి. ఇంత దారుణంగా ఒక మనిషిని చంపేసి పైగా మా కారు కాదంటే కాదని వాదించారు, మా క్యాన్వాయ్ లో కారు కానే కాదని వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా చాలా డిబేట్ లో వాదించి మాతో గొడవలు కూడా పడ్డారు. అంత దారుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారే స్వయాన అతని కారే తొక్కేసి చంపేసి వెళ్ళిపోతే మేము క్యాన్వాయ్ లో కారు అన్నందుకే వాళ్ళు అసలు విపరీతమైన ధోరణిలో వాదించారు. అదేమంటే మీ నాయకుడు కారు ఎక్కి రాలేదా,
మీ చంద్రబాబు నాయుడు గారి సభలో అలా చనిపోలేదా, మీ పవన్ కళ్యాణ్ గారి సభలో ఎలా యాక్సిడెంట్ అవ్వలేదు, ఇలా మాట్లాడుతున్నారు తప్ప చనిపోయినటువంటి వాళ్ళ కార్యకర్త ప్రాణాలకు కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు ఆ పార్టీలో. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి భావజాలను అలవర్చుకుంటున్నారో, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి భావజాలను అలవాటు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ సభలో ప్లకార్డులు పట్టుకుని తిరిగారండి. వాళ్ళు ప్లకార్డులు ఏంటి అంటే అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ పోతాం. మీరు ఆ ప్లకార్డు చూసినట్టయితే ఆశ్చర్యం అనిపించింది. అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుంటూ పోతామంటే ఎవరో ఒక రాజకీయ పరంగా అనుకున్నారేమో కానీ ఏకంగా అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళు అడ్డొచ్చినా సరే తొక్కుంటూ పోతారన్న విషయాన్ని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. అట్లాంటి సంఘటన ఆ సభలోనే జరగడం, వాళ్ళ ర్యాలీలోనే జరగడం నిజంగా బాధాకరము. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ పట్ల, మీ ప్రాణాల పట్ల, మీ క్యారెక్టర్ల పట్ల, అలాగే మీ కేసుల పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. మీరు కేసులు ఇరుకొని జైలుకి వెళ్ళినా మీ బాధలు మీవే, మీ కుటుంబాల బాధలు మీ కుటుంబాలవే. లేదు ఆయనకు అడ్డం వచ్చి నిజంగానే ప్రాణాలు పోగొట్టుకున్నా సరే ఇట్లాంటి అమర్యాదకరమైన పరిస్థితులే మీ ప్రాణాలకు ఏర్పడతాయి. కాబట్టి ఆ సభలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త, ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నామండి. ఆయన పాపం ఎక్కడి నుంచో ఆ సభలో పాల్గొనడానికి, ఆ జగన్మోహన్ రెడ్డిని చూడడానికని వచ్చారు. వచ్చిన ఆయన పాపం ఇట్లా గురయ్యారు. అయితే వాళ్ళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి చూడాలి నిజంగానే మీరన్నట్లు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. లేకపోతే కూటమి ప్రభుత్వం మీద నిజంగానే వాళ్ళకి నమ్మకం. ట్రైన్ లో వస్తున్నప్పుడు ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే క్వశ్చన్ చేస్తున్నారండి నన్ను ప్రజలు, నిజంగానే మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిద్దా ఈ కేసులో అని అడుగుతున్నాను. అవును, అరెస్ట్ చేసిద్దా జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తున్నారు నన్ను ట్రైన్ లో. అంటే ప్రజల్లో కూడా ఇవన్నీ చూసే వీళ్ళు అరెస్టులు చేయడం పాడు లేదు, ఏందో అతను నీళ్ళు వెనకేసుకొచ్చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుందండి. ఎందుకని తెలియట్లేదు ఎవరికి కూడా. రైట్. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఈ సింగయ్య కేసుకు సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105 పెట్టొచ్చు అని చెప్పని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత అంటే ఇప్పుడు నిన్న సతీష్ గారు మాట్లాడినప్పుడు కూడా కేసు A2గా నమోదు చేశాము అని చెప్తూ ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు సార్? ఒకటమ్మా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ప్రోత్సహించే వ్యక్తులు కానీ, ఎటువంటి వ్యక్తులు తెనాల నుంచి పల్నాడు వరకు మనం చూసాం. కానీ ఇక్కడ ఎంత దారుణం అంటే వాళ్ళ కారు కింద పడిన ఏమాత్రం జాలి దయ లేకుండా పక్కన పడేసి వెళ్ళారంటేనే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఆ వీడియోలు చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చేసి ఉంటారు. ఇక్కడ చాలా స్పష్టం అండి. ఫస్ట్ వీళ్ళు ఏం వాదిస్తా ఉన్నారంటే వాళ్ళ భార్య ఇచ్చింది కదా, వేరే కారణి ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి వీళ్ళకి ఎందుకు తప్పుడు సమాచారం చెప్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారని వాదన చేస్తా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ భార్య అక్కడ లేదు కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటమో లేకపోతే చెప్పిన దాన్ని ప్రాతిపదికగానే ఆమె ఫిర్యాదు ఇచ్చి ఉండాలే తప్ప ఆ ప్రత్యక్ష సాక్షి కాదు. ఒకటి. రెండోది, అసలు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఈ కేసుని వక్రమార్గం పట్టించేసి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో దిశలో కూడా విచారణ జరపాలి. ఎంచేదంటే వేరే వాహనం నెంబర్ ఎలా ఇచ్చారు, అసలు వాస్తవాన్ని ఎందుకు పక్కన పెట్టారు, దీంట్లో ఏ కుట్ర దాగి ఉంది, ఆ దిశలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా సంవత్సరం దాటిపోతున్న కూటమి ప్రభుత్వ పాలన ఇంకా అన్ని వ్యవస్థలలోనూ వైఎస్ఆర్సీపీ మూలాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఆ మూలాలు ప్రభుత్వాన్ని ఎప్పుడు అబాసబాలు చేయాలని ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించకుండా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తే ఇబ్బందులు పడుతుంది. ఇంకోటి కూడా వాస్తవం, దిగువ స్థాయి ప్రజల్లో ఉంటాం కాబట్టి మాలాంటి వాళ్ళము ఏమండి ఇన్ని కుంభకోణాలు అన్నారు, ఏ కుంభకోణాల్లో ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏంటనే పరిస్థితి ఉత్పన్నం అవుతాం. ఈ రోజున మద్యం కేసులో చాలా స్పష్టంగా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ అనకొండల దగ్గరికి వెళ్ళటంలా. ఈ కేసులో కూడా ఏదైతే విధి నిర్వహణ ఎవరైతే ఆజ్ఞలు ఇచ్చారో పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను ధిక్కరించి 3 కాన్వాయ్తో పాటుగా 3 వాహనాలు ఉండాలని అంటే
దాదాపుగా 50 వాహనాలు వెళ్ళాయి. 100 మంది మాత్రమే అనుచరులు వెళ్ళాలంటే వేలాది మందిని సమీకరించారు. అక్కడ తొక్కిసలాట జరుగుద్దని తెలిసి కూడా, జన సమీకరణ చేయడం ద్వారా తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా ఆ కార్యక్రమాన్ని ప్రచార ఆర్భాటం కోసం చేశారు. దానివల్ల 2 నిండు ప్రాణాలు పోయినాయి. ఒకటి ప్రమాదంలోనూ, ఒకటి తొక్కిసలాట సత్యనపల్లిలో. కాబట్టి ఈ రెండిట్లోనూ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి. 105 ప్రకారం పెట్టాల్సిందే. 105 ప్రకారం ఈయనకి ఉద్దేశం అవసరం లేదు, చంపాలనే ఉద్దేశం ఉండవలసిన అవసరం లేదు దాంట్లో 105 బిఎన్ఎస్లో. కానీ ఈయన చేసేటువంటి చేష్టల వలన, ఈయన చేసేటువంటి కార్యక్రమం వలన తొక్కిసలాట జరుగుద్ది. కాబట్టి తెలిసి కూడా ఈ కార్యక్రమం చేశాడు కాబట్టి ఆయన 105 కింద వస్తుంది. ఆ సెక్షన్ ప్రకారం అయితే జీవిత ఖైదు వేయచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు తక్కువ కాకుండా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయచ్చు. అంటే సార్, గతంలో ఉన్న కేసులు వేరు, ఇప్పుడు ప్రత్యక్షంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న విజువల్స్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ వెహికల్లో ఉండడము, Z+ కేటగిరీ ఉంది ఆయనకి సెక్యూరిటీ విషయంలో, అయినప్పటికీ కూడా అట్లా జనం అసలు ముందుకు రావడము, ఆ వెహికల్ కింద ఆయన పడ్డము అనేది, దీనికి సంబంధించి అసలు ఎలా కేసు నమోదు చేయొచ్చు అంటారు? ఎందుకంటే గతంలో ఉన్న కేసులన్నీ తీసేసండి, ఈ విషయం కూడా పర్టికులర్ గా చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటమ్మా, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలనే అమలు చేయలేని పరిస్థితుల్లో ఉంటే శాంతి భద్రతల సమస్యని ఎలాగ పరిరక్షిస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. ఎంచేతంటే నీ ఆదేశాలను అమలు చేయకుండా నిన్ను ధిక్కరించి నువ్వెవడరా అనే పరిస్థితి వస్తే, నువ్వు పెట్టిన బారికేడ్ని ఎత్తి కింద పడేస్తా ఉంటే ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద లేదా? వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఎందుకు దాని పట్ల కఠినంగా వ్యవహరించలేకపోయారు? ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్న ప్రశ్నలే అండి. ఇక్కడ ఒకటి, పాపం ఆయన ఎవరో బెట్టింగ్ లో పెట్టాడు, పాపం వై నాట్ 175 నినాదాన్ని నమ్మాడు, నమ్మి బెట్టింగ్లు కట్టాడు, బెట్టింగ్ లో నష్టపోయాడు. ఆయన ఆస్తులు అమ్ముకున్నా కానీ అప్పులు తీరే పరిస్థితి లేదు. దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కూడా 174 సిఆర్పిసి కింద అప్పుడు ఆయన చనిపోయినప్పుడు నమోదు చేశారు. వాళ్ళ విచారణలో కూడా బెట్టింగ్ల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని నిర్ధారించి ఆ ఫైల్ ను క్లోజ్ చేశారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, లేదు 4వ తారీఖునే పోలీసు వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు, అందువల్ల భయపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న. అప్పుడు ఆపద్ధమైన ప్రభుత్వం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అవును, కూటమి ప్రభుత్వం 12వ తారీఖు కదా ప్రమాణ స్వీకారం చేసింది. కాబట్టి 5వ తారీఖు ఆయన ముందు తాగడం ఏంటి, 9వ తారీఖు చనిపోవటం ఏంటి? దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు? ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఫిర్యాదు ఇచ్చారు, పోలీసు వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. అయ్యా, సంవత్సరం పాటు గుడ్డి గుర్రానికి పళ్ళుదేవా? చట్ట ప్రకారంగా చేసుకోవచ్చు కదా నువ్వు. పోలీసు వాళ్ళు ఫిర్యాదు తీసుకోకపోతే నువ్వు చట్ట ప్రకారంగా కేసులు వేసుకోవచ్చు, లేకపోతే ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోతే హైకోర్టు నుంచి కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి దాన్ని నమోదు చేయాలని చెప్పేసిన ఆదేశాలు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేయలా? ఇప్పుడు సంవత్సరం తర్వాత పాని చనిపోయిన రోజు వెళ్ళి విగ్రహావిష్కరణ చేశాంటే వేరు. సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇది ఒక వేదికగా ఉపయోగించుకొని, రాజకీయ వేదికగా ఈరోజు నా కార్యక్రమం చేశావు. ఆ కార్యక్రమంలో ఇప్పటికీ ఒక నిజంగా గనక నీకు అలాంటి సింపతి ఉంటే, మీ బాబాయిని చంపిన దాంట్లో ఎందుకు ఒక విగ్రహాన్ని పెట్టలేకపోయావు? ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టలేకపోయారు? రెండోది, ఇక్కడ చూడండి, వాళ్ళు రప్పా నడుపుతాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుండి ప్రారంభిస్తాం అని చెప్పారు ఇక్కడ ప్లే కార్డుల్లో. కానీ అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ ని వెంటబడి నరకడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్లే కార్డు పెట్టారు, అక్కడ నరకడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ నిరంకుశ ధోరణి, వాళ్ళ నియంతృత్వ ధోరణి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇదే కనుక కొనసాగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య డెఫినెట్ గా వస్తుంది. ఫ్లెక్సీలు ఎప్పుడైతే ప్రదర్శించారో ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఆర్డర్ చేసిన వాళ్ళని, అలాగే ప్రింట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది కదా సార్?
కేసు పెట్టొచ్చు అంటారా? డెఫినెట్ గా అమ్మా, ఆల్రెడీ ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికి కానీ, లేకుంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, చంపుతామని బెదిరించే సంఘటనలు చేయటం కానీ, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక చర్యలే. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది అనేది వాస్తవం. ఏదేమైనప్పుడు ఇప్పటికి జాప్యం జరుగుతూ ఉంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఈ సంవత్సరం కాలం గడిచిపోయింది, అన్ని వెలుగు చూస్తూ ఉన్నాయి, అక్రమాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి, అన్యాయాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. కానీ ఎందుకు చర్యలకు ఎందుకు జాప్యం జరుగుతుంది? ఏమైనా ఎవరైనా ఆదేశాలు కావాలా? ఇంకా ఆదేశాలు ఏమైనా రాలేదా? ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారనే చర్చ కూడా ప్రజల్లో కొనసాగుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్. ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ పోలీసుల అలసత్వం అనేది కూడా ఒక విధంగా కనిపిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అంతమంది వాహనాలతో, అన్ని ఎక్కువ వాహనాలతో బయలుదేరుతున్నప్పుడే పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆయనకు అనుమతి ఉంది, 11 కాన్వాయ్లు, దాంతోపాటు ఒక ఎక్స్ట్రా 3, కానీ పోలీసులు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా మొదటగా అందరూ ప్రశ్నిస్తున్న అంశం. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఖచ్చితంగా ఇది మీరన్నట్టుగానే జగన్ బాధ్యత రాహిత్యం కంటే పోలీసు వైఫల్యం 100% అనిపిస్తుంది. దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో, రాంగ్ రూట్ లో వెళ్లి అమాయకులను పట్టుకుని వేల ఫైన్లు వేసే పోలీసులు, ఒక ప్రాణం విలువ తెలియని ఒక ఫ్యాక్షన్ నాయకుడు పల్లెలకు వస్తుంటాయి కాపలా ఉండి ప్రాణాలు పోతుంటే కళ్ళప్పగించి చూస్తారని వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ప్రభుత్వానికి ఇస్తారా? నివేదికలు ఇస్తారా? ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తాడా? దీన్ని ప్రభుత్వం సహించాలా? ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రలో ఇటువంటి కేసు ఒక కేసు ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు గుర్రపు బండి మీద ఒక రథం లాంటి బగ్గీ మీద ప్రయాణించేవారు దొరలు. అలాగా ప్రయాణిస్తున్నప్పుడు పూణేలో ఒక మహిళ వచ్చి ఆ గుర్రపు బండి కింద పడుతుంది. అది చాలా సంచలనమైనటువంటి కేసు. అంబేద్కర్ జీవిత చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి కేసు. అది ముప్పాళ్ళ గారికి తెలిసే ఉంటుంది. అది అంటే ఒక గుర్రపు బండి బ్రిటిష్ పరిపాలన కాలంలో, దొరల పరిపాలన కాలంలో అనుకోకుండా గుర్రపు బండి కింద ఒక స్త్రీ పడి చనిపోతే ఒక సంచలనమైనటువంటి కేసు 100 ఏళ్ల క్రితం జరిగితే, ఎంత అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రజాస్వామిక దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కారు కింద ఒక పేదవాడు పడిపోతే ఆ ప్రాణాలు గాల్లో కలిసిపోతే కారు ఆపకుండా కనీస సానుభూతి చూపకుండా తొక్కుకుంటూ చంపుకుంటూ ఆ వ్యక్తి ప్రయాణించాడంటే ఇది పోలీస్ వైఫల్యం కాదంటున్నా. దీన్ని నిలదీయాలా వద్దని చెప్పి నేను కూడా మీ ద్వారా అడుగుతూ ఉన్నా. ఏమిటిది అసలు? ఆ తెలంగాణలో గద్దర్ గారు పాడుతారు, అక్కడ బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ పల్లెకు పోతావు కొడుకు నాజీల మించినవరు అంటాడు. అలాగా కారెనక కారు కట్టి 16 కార్ల కాన్వాయి కట్టి ఏ కారులో పోతావు కొడుకో వైసీపీ సర్కారోడా నాజీలను మించినవరు జగన్మోహన్ రెడ్డి అని పాడుకునే పరిస్థితి వేళ ప్రజలకు మళ్ళీ దాపురించిందంటే, ఆనాటి బ్రిటిష్ పరిపాలన, తెలంగాణ నవాబుల పరిపాలన, దొరల పరిపాలన, రాచరికం మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడా? దీన్ని చట్టాలు అడ్డుకోవా? ఈ పోలీసులు దీన్ని అడ్డుకోలేరా? మరో కొత్త వ్యవస్థ కోసం ఆలోచించాలా ప్రభుత్వం? ఎవడ కొమ్మక్కవుతున్నాడు జగన్మోహన్ రెడ్డితో? మనం ఏదో అనుకుంటున్నాం, ఇంతకాలం వాళ్ళ మీడియా తప్పు చేస్తుంది అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వంలో, వ్యవస్థలో కొంతమంది పెద్దలే తప్పు చేసే పరిస్థితి వాళ్ళు కనపడుతుంది సామాన్యుడికి.
ఇంత దారుణం, ఇంత దురాగతం జరిగితే ఇన్ని రోజులకు బయటకు వస్తుందండి విషయం. అంటే ఇంకా ఎన్ని దారుణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి, వాస్తవాలు మరుగుపడిపోతున్నాయి, సమాధైపోతున్నాయి. సమూలమైనటువంటి ప్రక్షాళన జరగాలి. ఎంత ప్రజాస్వామ్యమైనా, ఎంత ప్రతిపక్ష నాయకుడైనా, ఎంత మాజీ ముఖ్యమంత్రి అయినా తొక్కుకుంటూ పోతాడా, చంపుకుంటూ పోతాడా, ప్రాణాలు తీసేస్తాడా? అతను ముద్దాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో, హంతకుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో. అతనికి ఈ రాష్ట్రంలో ప్రయాణించే అర్హత లేదు, పర్యటనలు చేసే అర్హత లేదు ఈ సంఘటన ద్వారా. మరి పోలీసులు కూడా, ప్రభుత్వం ఆనంద్ గారు, పోలీసులు కూడా సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది? అప్పటికప్పుడే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ని బట్టి కూడా ఎందుకు కనీసం ఎస్పీ గారిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగిందంటే అసలు ఎలా చూడాలి? ఈ పోలీసులకు ఇంకా పాత వసతులు పోరట్లేదు మేడం. అంటగాగారు 5 సంవత్సరాలు, ఆ వ్యక్తితో అంటగాగారు. ఆ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు. అంటే పోలీసుల్ని పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా తీసుకువస్తాను, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ అటే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా వాళ్ళు డే 1 ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ మరుక్షణం నుండి పోలీసుల్లో, ప్రభుత్వాధికారుల్లో సగానికి సగం మంది పైన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు, అంటగాగుతున్నారు. వాళ్లే ప్లాన్ చేసి ఇటువంటి సీన్లు క్రియేట్ చేస్తున్నారని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు, సామాన్యులు చెప్పుకుంటున్నారు. ఏమిటంటే ఇప్పుడు మేము సీఎం గారు వస్తే, నేను ఒక బోర్డు డైరెక్టర్ గా ఉంటే, ఒక అధికార ప్రతినిధిగా ఉంటే, మమ్మల్ని ఎక్కడో 10 మైళ్ళు 10 కిలోమీటర్ల ముందు మా కారు ఆఫ్ చేసి మమ్మల్ని పక్కన పెడుతున్నారే, నిలబెడుతున్నారే. మీరు ఎక్కడ పోయి, ఇక్కడ నిబంధనలు ఏమైపోయాయి? మీ లాఠీలు ఏమైపోయాయి? మీ తోటలు ఏమైపోయాయి? మీ బారికేడ్లు ఏమైపోయినాయి? మీ ముందు చూపు ఏమైపోయింది? పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తుంది పోలీసు వ్యవస్థ అండి. ఈ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలండి. చాలా 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 దారుణమైనటువంటి ఫెయిల్యూర్ పోలీస్ ఏపీలో ఉంది. దొంగల ముఠాతో చేతులు కలిపినటువంటి పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. దీని మీద బాబు గారు దృష్టి పెట్టాలి. మా కంట శోష తప్ప సంవత్సర కాలంగా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోతుందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భయం వేస్తుంది మాకు. కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు కూడా పూర్తయిపోతుందేమో. ఎక్కడ పెట్టుకోవాలి తల మేము? ఇప్పుడు ఈ ప్రశ్నించే మా గొంతుని, నిజాలు మాట్లాడే మా గొంతుని రేపొద్దున ఏ విధంగా మేము సవరించుకోవాలి? ఏ విధంగా వినిపించాలి? దయచేసి ఆలోచించాలి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు. పోలీస్ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, 100% కింద నుండి పైకి, పై నుండి కిందకి పోలీస్ వ్యవస్థను కడిగి పారేయాలి. లేకపోతే ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. వాళ్ళు ఏంటంటే ప్రజల ప్రాణాలు తీసి లబ్ధి పొందాలని చూస్తున్నారు, రాజకీయంగా మళ్ళీ ఎదగాలని చూస్తున్నారు, పార్టీని మళ్ళీ బతికించుకోవాలని చూస్తున్నారు, ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తున్నారు. చెప్తున్నారు అప్పుడే గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు, మాదే నెక్స్ట్ గవర్నమెంట్, 29లో మాదే ప్రభుత్వం, జగనే సీఎం, అందరినీ చంపేస్తాం, నరికేస్తాం, పాతేస్తాం, పొడి చేస్తాం. ఏంటంటే వాళ్ళు హెచ్చరిస్తున్నా కూడా గవర్నమెంట్ లో ఉండి మేమేం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. 4 ఏళ్ల తర్వాత చంపుతూ ఉంటున్నారే, అనొచ్చా? నీ అంతు చూస్తారంటే తప్పు. చట్టంలో అడగండి సుబ్బారావు గారిని. నీ అంతు చూస్తారనే మాట అనబోక కంటే అది ఎఫ్ఐఆర్ వేస్తారు దాని మీద, అటెంప్ట్ టు మర్డర్ కేసుగా. మరి వాళ్ళు 4 ఏళ్ల తర్వాత చంపేస్తాం, కోసేస్తాం, పీకలు కోసేస్తాం, పొడి చేస్తాం, మిమ్మల్ని తొక్కించేస్తాం, కార్లు పెట్టి అంటే మరి దీనికి ఏమీ లేదండి. రైట్. అసలు ఈ విషయాన్ని వెనకేసుకొచ్చి డిబేట్ లోకి వచ్చే వాళ్ళ ప్రతినిధులు కూడా, వాళ్ళ మీద కూడా చర్యలు ఉండవా? రైట్, ఓకే ఆనంద్ గారు. శ్రీనివాస్ గారు ఏమంటారు? ఆనంద్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అయితే ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అని చెప్పి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళలోనూ వినిపిస్తున్న మాట ఇది. మరి మేడం, మరి
ఆనంద్ సాగర్ గారు చెప్పింది కానీ, అమ్మాయి అరుణ్ చెప్పిన దాంట్లో కానీ, మన సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి నేను. ఎందుకంటే కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు, చిన్న ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, అలాగే మాలాంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద గత 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు, లేదా సాధారణ ప్రజలందరికీ కూడా ఒకే అభిప్రాయం ఉంది. ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఏమి టచ్ చేయలేకపోతున్నారు. పోలీసు వ్యవస్థ సగానికి సగం అంటున్నారు ఆనంద్ సాగర్ గారు, కానీ 300 మంది జగన్మోహన్ రెడ్డి బానిసలు ఉన్నారనేటువంటిది, జగన్ ప్రేమికులు ఉన్నారనేటువంటిది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది ఎందుకంటే ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడదు. ఏర్పడిన దాంట్లో వాస్తవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూస్తారు. మనందరూ ఇప్పుడు ఈ నాయకులు పైన ఉన్న వాళ్ళకి అందరికంటే కూడా మాలాటలు గ్రౌండ్ లో ఉంటాం, మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో మనం చిన్న వ్యత్యాసాలు చూడాలండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా కందుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన తన ప్రోగ్రామ్ ఆఫ్ చేసి ఎవరైతే మృతులు ఉన్నారో, గాయపడ్డ వాళ్ళ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళ వైద్య సేవలు అందించి వాళ్ళ కోసం అక్కడ నిలబడ్డాడు ఆయన. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఒక 2-3 ఏళ్ల క్రితం ఆయన పర్యటన ముగించుకుని వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఆయన కాన్వాయ్ ఆపి అందులో ద్వారా వాళ్ళకి తక్షణ వైద్యం అందేలాగా ఏర్పాటు చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇప్పుడు 7-8 ఏళ్ళు పైన అవుద్దండి, అంటే 2017-16లో అనుకుంటాం బహుశా, ఆయన మంగళగిరి ఏరియా నుంచి వస్తుంటే ఒక ఆవు గాయపడటం లేదా ఏదో జరిగినప్పుడు ఆయన ఆపి అక్కడికి వెళ్ళి, అంటే మీకు ఇక్కడ మీరు ఎందాక ఎవరో చెప్పారు జంతువు బండినా లేకపోతే ఏది బండా సరే మనం ఆగుతాం. ఇప్పుడు రోడ్డు మీద పాము వెళ్తుంటే కూడా నేనైతే పాము వెళ్తుంటే కూడా ఆపుతాను నా కారు, ఎందుకంటే దాన్ని అది పోనే వల్ల మనం తొక్కించకూడదు అని. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఒక మనిషి ఆ కారు కింద పడ్డాడు, వాళ్ళందరూ చెప్తున్నారు కార్యకర్తలు డ్రైవర్కి అదిని చెప్పిన తర్వాత అతను ఇమ్మీడియట్ గా ఆపి అప్పటికప్పుడు ఒక అంబులెన్స్ లో హాస్పిటల్ చేర్చి అతను చనిపోతాడో బతుకుతాడో కానీ ప్రాణం కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేయాలి. అది మానేసి పక్కన పడేసి పోయారు. ఇది సహించాలన్నదండి. ఇవన్నీ ఒక ఎత్తి అయితే జగన్మోహన్ రెడ్డి అలాంటోడే, అతను అలాగే ఉంటాడు. ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఎందుకంటే ఈ గత సంవత్సరం అయింది అవినీతి. ఇప్పుడు గతంలో మేము మాట్లాడాం, ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడారు, మీ ఛానల్ కూడా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అంతులేని అవినీతి చేశాడు, అడ్డగోలుగా దోపిడీ చేశాడు, చట్టాన్ని రాజ్యాంగాన్ని బేఖాతరు చేశాడు, కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, రోజుకు 100 తప్పులు చేశాడు అని చెప్పేసి మనం ప్రతి రోజు చెప్పాం. ఆఖరి సర్వే రాళ్ల మీద తన ఏడుపు ముఖం, అంటే ఏడు ముఖానికి అతికించిన మీసం ఉన్న ఫోటో వేసుకున్న దాన్ని కూడా మనం ప్రతిరోజు చెప్పాం. అలాగే రుషికొండ ప్యాలెస్ కట్టడం గురించి చెప్పాం. దీని మీద ఒక్క దాని మీద అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటిది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నానండి. అదే కాకుండా వాళ్ళకి సంబంధించి జగన్ కాకుండా పెద్దిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏదైతే మనం ఆరోపించామో ఆ కేసుల్లో ఎవరు లేరండి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు వాళ్ళు. రెడ్ బుక్ వాళ్ళ దగ్గర రావట్లేదు, వీళ్ళే రెడ్ బుక్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, అతను 1,00,000 కోట్లు కొట్టేసిన కేసులో కానీ, మద్యం స్కామ్ లో కానీ, ఇసుక పాలసీలో కానీ, రుషికొండ ప్యాలెస్ దాంట్లో కానీ, అడ్డగోలుగా అప్పులు చేసిన దాంట్లో కానీ, రంగులేసిన దాంట్లో కానీ, సర్వే రాళ్ళ దాంట్లో కానీ, అక్రమంగా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని దేంట్లోనూ అతను అక్యూజ్డ్ కాదు. ఇవాళ అతను అతను వెళ్ళి ఒక దాంట్లో ఇరుక్కున్నాడు. దాని మీద కేసు కడతానికి కూడా పైకి కిందగా చూస్తున్నారు అతను అరెస్ట్ చేయడానికి. ఇది ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మొన్నటిదాకా నేను అడ్డగోలుగా వాదించాను. కేంద్ర పెద్దలు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండరు, ఎందుకుంటారు, వాళ్ళకి సిగ్గు లేదా బుద్ధి లేదా, ఇటువంటి ఓటమి పాలైనోడు ఇటువంటి అరాచకవాదికి అవినీతి పరుడికి ఎందుకు అండగా ఉంటారు వాళ్ళు, ప్రజాభిప్రాయం తెలిసిన తర్వాత కూడా అన్నాను. లేదండి, ఖచ్చితంగా వాళ్ళు అండగా ఉన్నారు. వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి అతని ఆటలు సాగుతున్నాయి. ఒకటి, కేంద్ర పెద్దలు అండగా ఉండడం వల్ల వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగంలో 200 మంది, 200 మంది గతంలో ఉన్న కేసులకు సంబంధించి అండగా ఉన్న ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు, మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది, ఆయన కాన్వాయ్ కిందే పడ్డారు. ఇప్పుడు కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు మనం ఏమనాలో కూడా మనకి అలా కాదండి. ఇప్పుడు అతను బెంగళూరులో ఉన్నాడు,
ఏదో హాస్పిటల్లో చేరిపోతాడు. ఆ హాస్పిటల్లో ఇతను కాలు వంకర తిరిగిపోయిందంటే ఇప్పుడే కింద రావడానికి కుదరదని చెప్తారు. మేము చూపిస్తామని చెప్పేసి హెలికాప్టర్ ఎత్తి తీసుకురాగలరండి? అలా హెలికాప్టర్ ఎత్తి తీసుకురావాలంటే కేంద్రం నుంచి కేంద్ర హోంశాఖ కూడా సహకరించాలా? ఇది సహకరించరు. ఎందుకంటే వ్యవస్థలు చూడండి. కొమ్మినేని శ్రీనివాసరావు ఈ జిల్లా కోర్టులో ఇక్కడ కోర్టులో అతనికి బెయిల్ రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టు. ఎక్కడికి వెళ్ళాడు అతను? ఎక్కడికి వెళ్ళాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అతనికి బెయిల్ అలాగ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మీకు దండంరావు బాబు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, రాజకీయాలు కట్టవద్దు, మేమందరం కూడా శుభ్రంగా మారటి మీద దగ్గరికి పోయి తుంపలే కాల్చు తిందాం అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 75 ఏళ్ళు ఈ స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం బూటకం, ఈ చట్టాలు అన్ని కూడా బూటకం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది అధికారం అన్నా ఉండాలి, నీకు అంతులేని సంపద అన్నా ఉండాలి, ఆ సంపద కూడా నువ్వు అడ్డగోలుగా దోచింది ఉండాలి. వాళ్ళకే ఈ దేశంలో బతికే హక్కు కనిపిస్తుంది. అదంతా కూడా విదేశాలకి చక్కగా తరలించుకుంటారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో శుభ్రంగా మైన్స్, వైన్స్, అక్కడ ఫ్యాక్టరీలు అన్ని నిర్మించుకుంటారు, వేలాది ఎకరాలు సేకరించుకుంటారు. ఇక్కడ ఎప్పుడో వద్దనుకుంటే రాత్రి చంద్రశేఖర్ రెడ్డి ఒక షిప్ ఏర్పాటు చేస్తారు, అందులో పారిపోతారు అక్కడి నుంచి. రైట్. ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా మందికి నమ్మకం ఉంది, ముఖ్యంగా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే వీళ్ళు దూకుడుగా ఉంటారు, ఎట్టి పరిస్థితులు వీళ్ళు ప్రత్యక్ష బాధితులు. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు, సరిగ్గా పనిష్మెంట్. ఒట్టి పుణ్యాన్ని ఎవరిని ఏం చేయొద్దండి, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష ఏమని అడుగుతున్నారు. చాలా ధర్మంగా కోరుకుంటున్నారు వీళ్ళంతా ప్రజలు. ముఖ్యమైన విషయం చెప్తాను. మహాభారతంలో ధర్మరాజు గారి పాండవులు కానీ వాడు మయసభ లాంటిది బ్రహ్మాండమైన నగరం నిర్మించడం వల్ల వాళ్ళ పేరు రాలేదండి. ధర్మానికి నిలబడ్డారు, దుష్ట శిక్షణ చేశారు. వాళ్ళు ఎలాంటి దారిలో అన్నా సరే వెళ్ళి దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని స్థాపించారు కాబట్టి వాళ్ళని పాండవులను మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ఈ కూటమి ప్రజలు. రైట్. చాలా మంచి విషయం చెప్పారండి. నిజంగానే అది ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇప్పటికైనా ధర్మం ఎట్లా ఉండాలి, 4 పాదాల మీద ఎట్లా నడవాలనే విషయం మనకి తెలుస్తుంది. సుబ్బారావు గారు ఏమంటారు? కనీసం ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే విధంగా అయితే ఇప్పుడు జరుగుతున్న కేసుల విషయంలో మనకు బయటకు వస్తున్న దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా పక్కన అక్కడ వరల్డ్ రికార్డ్స్ సాధించాలి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలి అని చెప్పి యోగా దినోత్సవం రాబోతుంది అని చెప్పి ప్రభుత్వం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ చూస్తే మనం 18వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, అలాగే ఇప్పుడు జరుగుతున్న కేసులకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతున్న సందర్భంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఒకటమ్మా, ప్రజల్లో కూడా, ఎందుకంటే పోలీసు వాళ్ళని బట్టలు ఉపదేస్తా అన్న, సినిమాలు చూపిస్తా అన్న, లేకుంటే సప్త సముద్రాలను అవతలుంటే లాక్కొస్తానన్నా, మీరు రిటైర్డ్ అయిపోయినా మీ అంత చూస్తానన్నా కానీ ఎవరిని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అంటే పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నా, పోలీసు వాళ్ళు అంత చూస్తామని చెప్తున్నా కానీ చర్యలు తీసుకోకపోతే ఇంకా సామాన్యుల మీద వాళ్ళు విజృంభిస్తే వీళ్ళు ఏం చేస్తారనేది ప్రజల ముందున్న ప్రశ్న. రెండోది, ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. చట్టాలు అందరికీ సమానం అని చెప్తున్నారు కదా, చట్టాలు కొందరికి చుట్టాలు. ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళకి చట్టాలు వేరేగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడతా ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇవి. రెండోది, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము పల్నాడు నుంచి ప్రారంభిస్తున్నాము, మీకు దమ్ముంటే చూసుకోమని ఛాలెంజ్ విస్తున్నారు. ఏం పోలీస్ యంత్రాంగం దాన్ని ఛాలెంజ్గా తీసుకురా? రాజారెడ్డి ఏమన్నా దేశ స్వాతంత్ర పోరాట యోధుడా? ఒక ఫ్రాక్షనిస్టు, చివరికి ఒక ఫ్రాక్షనిస్టు చేతుల్లో చనిపోయాడు అతను. ఆయన రాజ్యాంగం పెడతారంటే ఈ సంకేతాలు? మేము ఫ్రాక్షన్ దాన్ని పల్నాడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా విజృంభించబోతూ ఉన్నామని చెప్తున్న సంకేతాలు కాదా అవి? అటువంటి వాటి పట్ల ఎందుకు అప్రమత్తంగా ఉండి చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కూడా డిస్కస్ చేస్తామని చెప్పేసి అని. ఈ యొక్క ఉక్కుపాదం ద్వారా అణిచివేస్తామని చెప్తున్నారు. ఉక్కుపాదం ద్వారా అణిచివేయడానికి కావాల్సిన మిషనరీని కూడా ఉండాలి. ఆ మిషనరీ ప్రాపర్ గా లేకపోతే మనం ఎన్ని చెప్పినా కానీ అది అమలు జరగడం అసాధ్యం అనేది సుస్పష్టం. అలాగే ఇక్కడ ప్రోత్సాహ పథకాలని ఇవ్వడం ఆఫ్ చేస్తే ఇంట్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక నారా లోకేష్ లాంటి వారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ ఒక
పద్ధతులు అంతే తప్ప ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో, నేరమే లక్ష్యంగా కొనసాగుతూ ఉన్నారో, నేరాలే వృత్తిగా పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు, అటువంటి వారి పట్ల పీడీ యాక్ట్లు పెట్టాలి, రైట్, గ్రామ బహిష్కరణలు పెట్టాలి. ఇవన్నీ చేయకుండా మనం ఓన్లీ న్యాయం, ఈ రోజున వాళ్ళు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నారు, సామాన్యుడేమో జైల్లో మోగుతూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకి కొంత అపనమ్మకం ఏర్పడే ప్రమాదం కనపడతా ఉంది. న్యాయ వ్యవస్థ యొక్క వ్యవహార శైలిలో కూడా క్రియాశీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు కనుక రాకపోతే అన్ని వ్యవస్థలు మనవి కాదు, ఆర్థిక బలం, అధికార బలం, అంగబలం ఉన్న వాళ్ళవే, మనం సామాన్యులము, మనకి ఏవి అప్లై కావు అనే అభిప్రాయం ప్రజల్లో వస్తే తిరుగుబాటు వస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాగర్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా యువత ఎటువైపు వెళ్తున్నారు అని చెప్పి చూడాలి. రాజకీయ నాయకులు చెప్పేటటువంటి ప్రోత్సాహాలకు సంబంధించి కానీ ఏదైతే చెప్తారో అది ఆ ఒక్క విషయం ఒకసారి ఆలోచించి వాళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఏం చేస్తున్నారు, హింసే మార్గం వైపు వెళితే తర్వాత మా భవిష్యత్ ఏంటి అని చెప్పి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది వాటి మహా డిబేట్.